హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. నేనైతే వరలక్ష్మీదేవి పూజ ఇలా చేసుకున్నానండి. నా పూజ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఈ చీర అయితే తీసుకున్నానండి, గ్రీన్ చీర. సేమ్ అదే కలర్ అయితే అమ్మవారికి వేసుకున్నాను నేను. చీర రంగు అదే వేసాను అనమాట అమ్మవారికి. పెయింట్ నేను అమ్మవారి బొమ్మ కొనుక్కున్నాను కదా, పెయింట్ వేయడం కూడా చూపించాను. ఎవరికి చూడకపోతే ఆ వీడియో కూడా ఉంది, చూడండి. గ్రీన్ కలర్ గాజులే, దానికి సెట్ అవి గాజులే తీసుకున్నాను. తిలకం సీసా, ఎప్పుడు తిలకం సీసా గాజులు కాటిగా కొనేదాన్నండి. కాటికి కొండం మర్చిపోయాను ఈసారి. ఇలా పళ్ళు కాయలు అయితే పెట్టుకొని చీర పెట్టుకొని చీర మీద అయితే పళ్ళు కాయలు పెడతానండి. ఈసారి ఏంటంటే చిన్న మనవరాలు 1 year మనవరాలు ఉండడం వల్ల అన్నీ లాగేస్తుందని బయట అయితే మండపం ఏర్పాటు చేయలేదు. అలా పూజ గదిలోనే అన్నీ చక్కగా అలా సరిపోయేలాగా అమర్చేస్తానండి. ముందుని ప్రసాదాలు పెట్టడానికి అయితే సరిపోకపోతే టేబుల్ మ్యాట్ ఉంటే టేబుల్ మ్యాట్ మీద అయితే పెట్టేసి ప్రసాదాలు పెట్టేశాను. లోపలే కవచం అది అలా సింపుల్గా అయితే చేసేసానండి. బయటని పీటకం అమర్చడం మానేసి బయటనైతే పీటకం పెట్టుకునేదాన్ని ఎప్పుడూ ఫ్రీగానా. కానీ ఈసారి మనవరాలు లాగుతుందేమో అని అలా పెట్టాను. టేబుల్ మ్యాట్ మీద అయితే ప్రసాదాలు పెట్టాను. అవి లాగుతుందేమో అనుకున్నాను, కానీ మరుసటి రోజు వరకు ఉన్నాయి, ఏమనలేదు. ఇలా పసుపు కుంకాలు గిన్నెలో పోసి పెడతాను ఎప్పుడూ. అవి కూడా ఏం లాగలేదండి, జాగ్రత్తగానే ఉంచింది. లాగుతుందేమో అని భయపడి అలా పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు కుడుములు అయితే చేస్తానండి, వరిపిండితో కుడుములు. చాలామంది వినాయకుడికే చేస్తారు, కానీ మా అత్తగారు అయితే చెప్పారు నాకు అవి చేయమని దేవుడికి. మా అత్తగారి దగ్గర నుంచి నాకు అలా ఆనవాయితీ వస్తుంది. ఆవిడ నా పెళ్ళైన కొత్తలో చెప్తే ఇంకప్పటి నుంచి అవి చేస్తాను. బూరెలు, గారెలు, కుడుములు, పులిహోర, నైవేద్యాలు అయితే పరమన్నం, స్వీట్స్ అయితే కొని తెచ్చేసుకుంటాము. ఈసారి అయితే వరలక్ష్మీదేవి పళ్ళు కాయలు మా అత్తయ్య గారు తెచ్చిచ్చారు, మా వదిన గారు పంపించారు, మా పాప అత్తగారు పంపించారండి పళ్ళు కాయలు అన్నీ కూడా. ఇలా నేను మంత్రాలు చదువుతుంటే మా ఆయన అయితే ఇలా పువ్వులతో అష్టోత్తరంకి వేశారండి 108 పువ్వులను. చాలామంది అయితే మగవాళ్ళ మంత్రాలు చదువుతారు, కానీ నేను చదువుకోవడమే నాకు ఇష్టం అండి. ఎందుకో మా ఆయన గారు కూడా నన్నే చదివమంటారు, తనే వేస్తారు పువ్వులు అయితే. అమ్మవారికి 108 పువ్వులు కూడా మా పాప వాళ్ళ అత్తగారే పంపించారండి. మందార పువ్వులు చాలా పంపించారు. నేను ఈ పూజకి పువ్వులు వాడానంటే మా పాప వాళ్ళ అత్తగారి వల్లేనండి. అన్ని పువ్వులు పంపించారు. నేను కూడా కోసుకోవడానికి వెళ్ళాను. ఇవైతే నందివర్ధనాలు 4 రోజులు కోసానండి. 4 రోజులు దండలు కట్టుకొని అలా పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. 4 రోజుల దండలు ఈ రోజు అయితే వేస్తాను. అందుకే కొద్దిగా కొన్ని అయితే అంటే వీడియో తీయడం కూడా లేట్ అయిందిలేండి. వెంటనే తీసినవి కొద్దిగా బాగున్నాయి. నేను అన్నీ అమ్ముకునేసరికి టైం పట్టేసింది. అలా దండలు కట్టుకొని అన్నీ చేసేసరికి టైం పట్టడం వల్ల కొద్దిగా వాడినట్టు అయ్యాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెడితే మామూలు కవర్తో ఉంటాయి కానండి 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి, వారం రోజులైనా. కాకపోతే తీసి దేవుడికి పెట్టిన వెంటనే వడలిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా అయితే విగ్రహానికి కూడా నేను చేతికి కడతాం కదండి తోరణం, ఆ విగ్రహానికి కూడా తయారు చేశాను అనమాట. రెడీ చేసి ఉంచాను. నాకు ఒకటి, మా మనవరాలకు ఒకటి, ఇంకో మనవరాలకు ఒకటి, తల్లికి ఒకటి అనమాట. అలాగా నేను ఫోటోకి వేయలేదు. అమ్మవారి విగ్రహానికి అయితే విగ్రహం కదా పెట్టుకున్నాను, తనకి వేసాను నేను. అయితే పసుపు కొమ్ములు కూడా కవచానికి ఒకటి, విగ్రహానికి ఒకటి తయారు చేసుకున్నానండి. 9 దార పువ్వులు తీసి కట్టుకోవాలంటారు కదా, అలాగే తయారు చేసుకున్నాను. 9 దార పువ్వులు తీసి మంచి పసుపు కొమ్మ అయితే తీసుకొని వెండి విగ్రహానికి ఒకటి, మామూలు విగ్రహానికి ఒకటి తయారు చేసుకున్నాను. అలాగా పసుపు కొమ్మ కూడా అలాగా మంత్రాలు వాయనం కట్టుకుని మంత్రం వచ్చినప్పుడు అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇది సంవత్సరం అంతా ఉంచుతానండి. పసుపు కొమ్మని సంవత్సరం అంతా ఉంచి మళ్ళీ సంవత్సరం వచ్చి బుధవారం కానీ శనివారం కానీ వరలక్ష్మీదేవి పూజ ముందు బుధవారం కానీ శనివారం కానీ తీసేస్తాను పాతది. కొత్తదైతే మళ్ళీ సంవత్సరం వరకు అలాగే ఉంచుకుంటానండి. అమ్మవారి మెడలో అయితే ఇంకా తీయను.
ఎప్పుడైనా ఏదైనా పని పెడితే ఏమన్నా పెయింట్ వేసాం కదా, అలాంటి పని ఏదైనా ఉంటే తీస్తాను. వెండి విగ్రహానికి కూడా తోముకుండేటప్పుడే తీస్తానండి, లేకపోతే అలాగే ఉంచేస్తాను. ఇప్పుడైతే నేను వేసింది వెండి విగ్రహానికి వేసాను పసుపు కొమ్ము. మంచి పసుపు కొమ్ము గట్టిగా ఉండేది అయితే తీసుకోవాలండి. మామూలుగా ఉంటే మళ్ళీ పుచ్చిపోతే మనకి ఏదో అనుమానాలు ఉంటాయి. ఎప్పుడు నాది బాగానే ఉంటాయండి. పసుపు కొమ్ములు అయితే నేను చూసుకుంటాను ముందుగాన. ఇలా పూజ అయిన వెంటనే మా ఆయనకి కాళ్ళకు నమస్కారం చేసుకుని అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఈ ప్రసాదాలు అయితే ఒక అరటిపల్లి పెడ, కొబ్బరికాయ, గారెలు, పులిహోర, పరమాన్నం, బూరెలు, కుడుములు, ఇవో స్వీట్స్ తెచ్చుకున్నానండి. అంటే కొనుక్కునే దండ్ల కంట మనం తయారు చేసుకున్నాం అనుకోండి, అవి చాలా ఆనందాన్ని అయితే ఇస్తాయండి. మరి అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు నేను తయారు చేసుకున్నవి అయితే చాలా ఆనందం అనిపిస్తాయి అన్నమాట. నేను వీడియోల కోసం అయితే ఏమీ చేయలేదండి, ఏ సెట్టింగ్లు కూడా. నేను యాజ్ టీజ్గా ఎలా చేసుకుంటానో పూజ అలాగే వీడియో తీశాను. నేను వీడియోల కోసం అయితే మాత్రం ఎక్కడ ఏ పువ్వులు కొని తెచ్చలేదు. ఏ పువ్వులు కూడా నేను సొంతగా కోసి తెచ్చుకున్నవే. చామంతి పువ్వులు ఒక్కటే మా చెల్లి కూడా ఇచ్చింది. అంతేగాని నేను వీడియోల కోసం అయితే ఇన్ని పువ్వులు కొని ఇవి పెట్టలేదండి ఏమీ కూడా. నేను యాజ్ పూజ అయితే తీసి పెట్టాను. అందరికీ నచ్చితే మాత్రం వీడియో చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. వీడియోల మీద డబ్బులు వస్తే ఏమైనా ఖర్చు పెడతానేమో, కానీ లేదంటే నా పూజ కోసమే, నేను దేవుడి కోసమే ఖర్చు పెడతాను. వీడియోల కోసం అయితే నేను ఏ ఖర్చు పెట్టట్లేదు, నిజంగా చెప్తున్నాను. మరి ఖర్చు పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయేమో నాకు తెలీదు, అందరూ బాగా చూస్తారేమో. నేను వీడియో తీసినా తీయకపోయినా ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడైతే ఇవి తెల్ల పువ్వులు తెచ్చాను, కానీ అంతకుముందు అయితే రోడ్డు మీద ఉన్న పువ్వులు అయితే గన్నేరు పువ్వులు ఉండేయండి. ఆ గన్నేరు పువ్వులను అయితే తెగ కోసుకొచ్చేదాన్ని. నేనైతే పూజకైతే ఇలా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. చాలా ఒక్కబెట్టేదండి, ఎక్కువగా ఎండాకాలమే ఉన్నట్టుంది. పూజ అయితే ఇలా పూర్తి చేసేసిన తర్వాత అయితే కోవిలికైతే వెళ్ళొచ్చానండి. కోవిలికైతే సెల్ ఫోన్ పట్టుకెళ్ళడం మర్చిపోయాను, వీడియోలు అవి తీయలేదు, అసలు ఫోనే పట్టుకెళ్ళలేదు. మామూలుగా వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను. పూజ చేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని అయితే పళ్ళెంతో తీసుకొచ్చి ప్రసాదం అందరికీ పెడదాం కదా అని తెస్తే మా మనవరాలు అంటుందండి, ఈ భోజనం ఎవరికి పెట్టావు, నాకే, నేను తినలేను అని అంటుందండి. అస్సలు కెమెరా ఉంటే భలే ఉంది తన ఎక్స్ప్రెషన్స్. ఈ తీసేద్దని అనుకున్నానండి. పూజ చేసిన ఆ రోజే కదపకూడదు కదండి, మరుసటి రోజు అయితే ఇలాగా శనివారం నాడు అయితే తీయాలి అన్నీ. మనం తినేవి ఆ రోజు ఏమైనా ఉంటే తీసేసుకుంటాం, మిగిలినవి మాత్రం చీర కాసు అన్నీ మరుసటి రోజు అయితే తీస్తాం కదా. మరుసటి రోజు అయితే అన్నీ ఇలా తీసుకున్నానండి నేను. మళ్ళీ పసుపుకొమ్మ అయితే అమ్మవారి బొమ్మ పటానికైతే వేసాను, సంవత్సరం అంతా ఉండేలాగా. ఇలా పువ్వులన్నీ ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ పట్టుకెళ్ళి పారే నదిలో వేయాలి, లేకపోతే ఏదైనా చెట్టు మీదైనా పెట్టేయవచ్చండి, చెట్టు మొదటినైనా పెట్టేయవచ్చు, మన ఇష్టం, మనకి ఎలా అందుబాటులో ఉంటే అలా అండి. ఇవి చూసారు కదా, మరుసటి రోజు అయితే ఇలా అన్నీ తీస్తాను అనమాట. పసుపు కొమ్మలు మాత్రం సంవత్సరం అంతా అలా ఉంచేస్తాను. అమ్మవారి మెడలో ఏటి కవచానికి కట్టింది ఫోటోకి అయితే పెట్టేస్తాను. మరుసటి రోజు అయితే మనం స్నానం చేసి ఇవన్నీ ఇలా తొలగించుకోవాలండి, తీసేయాలి. లేదనిలా ఉంటే స్నానం చేయకముందు అయితే అందు మీద చెయ్యి వేయకూడదు. ఇంకా కవచంలో వాటర్ కూడా పారే నదిలో వేయాలండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.